ప్రతి ఒక్కరము కూడా మనము వేకువన లేచినప్పుడు మన కంఠస్వరము ఆయనకు వినపడాలి, మన ప్రార్థన ఆయనకు మనము చేసేవారముగా ఉండాలి. ఎవరు ప్రార్థన చేయగలుగుతారు? ఎవరు ప్రార్థన దేవుని యొద్దకు వెళ్తుంది? కీర్తనకారుడు 5వ కీర్తనలో చాలా స్పష్టంగా విషయాలన్నిటినీ కూడా అక్కడ లిఖించడం జరిగింది. మొదటి 3 వచనాలను చూస్తే మనకు అర్థమయ్యేది, అన్ని సందర్భాలలో ప్రార్థనే ఉత్తమమైన ఆరంభం అని మనం అర్థం చేసుకోవచ్చు. మొదటి 3 వచనాల్లో. తర్వాత 4 నుంచి 6 వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ 7 రకాల పాపాలు మనకు కనిపిస్తాయి. అవి ప్రార్థనను పాడు చేస్తాయంట. మన ప్రార్థనను పాడు చేయడానికి 7 రకాల పాపాలు పొంచి ఉన్నాయి. ఆ 7 రకాల ఆటంకాలు దేవుని సన్నిధికి మనం వెళ్లకుండా చేయటానికి సిద్ధము చేసి ఉంచాడు అపవాది. అది ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడి నుంచి వస్తుందంటే మన అంతరంగంలో నుంచే వస్తాయి. దేవుని సన్నిధికి ప్రార్థన చేయాలి చేయకూడదు అనేది నీ అంతరంగమే డిసైడ్ చేస్తుంది కదా. మన అంతరంగమే డిసైడ్ చేస్తుంది. లేచిన వెంటనే మనతో ఎవరైనా చెప్తారా, నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు? నీతో మాట్లాడేది ఏంటి? నీ అంతరంగం, నీ మనస్సాక్షి. నీ అంతరంగము దేవుని యొద్దకు వెళ్లకుండా ఉంటుంది. ఉదయమునే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే మనస్సు నీకు లేదు అంటే, ఇప్పుడు ఈ కీర్తనకారుడు చెప్తున్నటువంటి 7 అంశాలు నీలో ఉన్నట్లయితే అవి నిన్ను దేవుని యొద్ద ప్రార్థన చేయకుండా చేస్తున్నాయి అన్నమాట. అవేంటంటే, మొట్టమొదటిగా దుష్టత్వము, రెండవదిగా చెడుతనము, 3 డాంబికము, 4 పాపము, 5 అబద్ధము, 6 కపటము, 7 నరహత్య. వీటి గురించి చూడాలి. ఈ 7 విషయాల గురించి మనం గమనించాలి. దుష్టత్వం అంటే ఏంటి? దుష్టుని ఆలోచన చొప్పున నడవక. దుష్టుడు అనేవాడు ఎప్పుడు కూడా ఇతరులను చెరిపే ఆలోచనలే చేస్తాడు. దుష్టుడు ఎప్పుడు కూడా స్వార్థపూరితమైన స్వభావం కలిగి ఉంటాడు. స్వార్థముగా ఆలోచన చేస్తూ దుష్టత్వము తలంపుచు కన్ను ఇలా పెట్టి చూస్తూ ఉంటాడు. చూడండి, దుష్టుని చూపు అంటారే, నరుని చూపుకి ఏదైనా పగిలిపోద్ది, నాపరాయి కూడా పగిలిపోద్ది అంటారు మన పెద్దవాళ్ళు. నరుని చూపుకి నాపరాయి కూడా పగులుతుంది. అంటే ఆ చూపు ఎలాంటిది? దుష్టుని చూపు, దుష్ట చూపు. అంటే ఎదుటివాని మంచిని చూడలేని చూపు, ఓర్వలేని చూపు, ఎదుటివాడు బాగుపడుతుంటే తట్టుకోలేని చూపు, దుష్టుని చూపు. దుష్టుడు ఎప్పుడు తన స్వలాభం కోసం, తన స్వార్థం కోసం, తను పైకి ఎదగాలని ఆలోచనతోనే ఉంటాడు. ఎదుటివాడి మంచిని, మేలును కోరని చూపు. అట్లాంటి స్వభావం మనలో ఉన్నట్లయితే అది మనల్ని దేవునికి ప్రార్థన చేయడానికి యాక్సెప్ట్ చేయదు. ప్రార్థన చేసే మనసు మనలోనికి రానివ్వదు. అది మన హృదయంలో ఉంది కాబట్టి ఎంతసేపు దుష్టుని ఆలోచనలు వస్తూ ఉంటాయి మనలోకి, దుష్ట తలంపులు మనలోనికి పుట్టిస్తూ ఉంటాడు. దేవునితో మాట్లాడాలనే ఆలోచన మనలో ఉండదు. 2 చెడుతనం, చెడు ఆలోచనలు, చెడుతనము. ఎవరు చెడు గురించి మాట్లాడుతూ ఉంటే మన చెవులు కోసుకుంటూ ఉంటాం. ఇతరులు చెడ్డ విషయాలు చెప్తూ ఉన్నప్పుడు చెడ్డ విషయాలు వినాలి అని చెడు తలంపులు హృదయంలోనికి వచ్చి ఎవరు చెప్పినా సరే, ఎవరు ఎక్కడ మాట్లాడుకుంటున్నా, గాసిప్స్ అంటారు కదా, ఉన్నవి లేనివి ఉన్నవి అవి ఇవి, అసలు జరిగింది ఏంటో తెలియదు. చెడు, ఇతరుల గురించి చెడు చెప్తూ ఉంటే వాడు పాడైపోయాడు, వాడు నాశనం అయిపోయాడు, వాడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడంటగా, ఏదో చేద్దామని వెళ్ళాడంటగా, అయిపోయిందా, వాడి బడాయి తీరిందా, వెళ్ళినోడు గోడ కొట్టిన బంతిలాగా తిరిగి వచ్చేసాడా? చెడు. మంచి గురించి మాట్లాడే తనం కాదు ఇది, చెడుతనం. ఇతరుల యొక్క చెడు గురించి ఆలోచన చేసే స్వభావం మనలో ఉన్నట్లయితే అది కూడా మనల్ని దేవుని సన్నిధిలోనికి ప్రార్థన చేయనివ్వదు. ఇదంతా ఉదయమే నేను మాట్లాడేది. 3 డాంబికము. డాంబికులు డంబముగా ప్రవర్తించేవారు. డంబం, ఎంతసేపు ఎక్కడ ఏం జరిగినా వాళ్ళతో పోల్చుకుంటూ ఉంటారు, వీళ్ళని హైలైట్ చేసుకుంటూ ఉంటారు. పలానా వాళ్ళైనా ఒక బైక్ కొన్నారంటే, కొన్నాడులే బోడి బైకు, నా దగ్గర దానికంటే పెద్దది ఉంది. ఇల్లు కట్టుకున్నారనుకో, ఏం కట్టాడు ఇల్లు, నా దగ్గర దానికంటే 2 స్టేర్స్ బిల్డింగ్ ఉంది. ప్రతిదానికి వీళ్ళ డంబం. ఎక్కడ ఉన్నా కూడా వీళ్ళే హైలైట్ అవ్వాలి. ఎదుటివాడు మంచిగా డెవలప్ అవుతుంటే చూసి సంతోషించి నా తోటివాడు డెవలప్ అవుతున్నాడని ఆనందించే మనసు ఉండదు. డాంబికులు ఎంతసేపు 10 మందితో మాట్లాడేటప్పుడు వీళ్ళ గురించి డంబాలు చెప్పుకుంటూ ఉంటారు. మా తాత నేతలు తాగాడు, మూతులు వాసన చూడండి ఇప్పుడు అన్నట్టు. ప్రతిదీ అదనే కాదు, ఏ విషయం వచ్చినా సరే వీళ్ళకి తెలియదంటే ఏదో ఉండదు, నాకు అన్నీ తెలుసు అంటారు. ఫిజిక్స్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఒక స్టూడెంట్ ఫిజిక్స్ గురించి నాకు తెలుసు అంటాడు. సరే ఏంటి ఫిజిక్స్ ఎక్కడ ఉందంటే బీకామ్లో ఉంది ఫిజిక్స్ అంటాడు. నాలెడ్జ్ ఉండదు కానీ అన్నీ ఉన్నట్లుగా డంబాలు పలుకుతూ ఉంటాడు. బంగారం రేట్ ఎంత కేజీ లేకపోతే గ్రామ్ ఎంత అంటే నాకు తెలుసు అంటాడు. తెలియదు కానీ
డంబం, అన్ని విషయాల్లో వీళ్ళు గొప్ప చేసుకునేటువంటి డాంబికమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. ఈ స్వభావం ఉన్నవాళ్ళు కూడా దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్ళలేరు. ఈ పాపం వెళ్ళనివ్వదు. తర్వాత పాపము అని చెప్పాడు. పాపము అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఆజ్ఞ అతిక్రమించడం, దేవుడిచ్చిన ఆజ్ఞ, తల్లిదండ్రులు మనకిచ్చిన ఆజ్ఞ, భర్త భార్యకి ఇచ్చిన ఆజ్ఞ, తల్లి కుమారులకి ఇచ్చిన ఆజ్ఞ, లేకపోతే భార్య భర్తకు చెప్పినటువంటి విషయం, ఏదైనా విషయాన్ని వీళ్ళు అతిక్రమిస్తూ ఉంటారు. అంటే మనుషుల ముందు సరే చేస్తాము, మాట ఇచ్చి తప్పేవారుగా ఉంటారు. పాపమే. ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపం. చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే స్వభావం మనలో ఉందనుకోండి, ఈ స్వభావం మనల్ని దేవుని దగ్గరికి వెళ్ళనివ్వదు. దేవుని పాదాలు పట్టుకొని అక్కడ ప్రార్థన చేసే స్వభావాన్ని, ఆ మనస్సును మనకు కలగనివ్వదు. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ? ఎవరో తీసుకొచ్చి వచ్చినాయి కాదు, మన అంతరంగంలో నుంచి వచ్చేవే. 4వది పాపము. 5, ఇందాక ఈ స్వభావం ఉన్న వాళ్ళంట అబద్ధం ఆడేవారుగా ఉంటారంట, అబద్ధికులు. వీళ్ళు నోరు తెరిస్తే అబద్ధమే. ఒక అబద్ధాన్ని నిజమని నిరూపించుకోవడానికి 100 అబద్ధాలు ఆడుతూ ఉంటారు. వీళ్ళు చెప్పేది అసలు అర్థం కాదు. అసలు ఏది నిజం ఏది అబద్ధమో అర్థం కాదు. నీకు ఒక మాట చెప్తారు, నాకు ఒక మాట చెప్తారు. అసలు వీళ్ళు కూడా మర్చిపోతారు. మీకేం చెప్పారో మర్చిపోతారు, నాకేం చెప్పారో మర్చిపోతారు. ఇద్దరు ఒకసారి వచ్చారనుకోండి, నీకు ఇలా చెప్పానా, నీకు ఇలా చెప్పానా. మతిమరుపు. అబద్ధికులు అవసరం తీర్చుకోవడానికి ఆ సమయానికి నోటికి ఏది వస్తే అది ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అబద్ధాలు ఆడే స్వభావం ఉన్నా నీవు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీ మనసు రాదు, ప్రార్థించే మనసు రాదు. తర్వాత ఏంటి? కపటము. కపటం అంటే ఏంటో తెలుసా? పైకి చిరునవ్వు నవ్వుతూ ఉంటాం, సంతోషంగా పలకరిస్తావు. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వే నా జీవితం, నువ్వే నా లైఫ్, అది ఇది అని మాట్లాడుతాం. మనసులో ఏమో వాడిని తిట్టుకుంటూ ఉంటాం, వీడు ఎప్పుడు పోతాడో అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు, ఈ దరిద్రుడి వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అని మనసులో అనుకుంటూ ఉంటాం. పైకేమో నీ వల్లే నేను ఇలా బ్రతుకుతున్నాను, ఈరోజు నేను ఈ 4 ముద్దలు తింటున్నానంటే దానికి కారణం నువ్వే. కపటం. లోపల ఒకటి బయట ఒకటి. లోపలేమో క్రూరత్వం ఉంటుంది, గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళలాగా. పైకేమో గొర్రెలాగా సౌమ్యంగా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. లోపలేమో అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది తోడేళ్ళు, ఎప్పుడు దొరుకుతారా అన్నట్టు. ఆ స్వభావం కలిగి ఉన్నవాడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేడు. 7వది నరహత్య. నరహత్య అంటే ఏంటి? మనకు తెలిసి నరహత్య అంటే మనిషిని పొడవటం, చంపటం, మనిషిని చంపటం కదా. కొత్త నిబంధన గ్రంథంలోకి వచ్చేసరికి నరహత్య అంటే ఒక మనిషిని నీవు నోటితో కఠినమైన మాట మాట్లాడి హృదయాన్ని గాయపరిచావా? హృదయాన్ని గాయపరిచేటట్టు కంకర్రాల వంటి మాటలు, గాజు పెంకుల వంటి మాటలు, నీ ఇష్టం వచ్చినట్టు పుల్లెరుపు మాటలు అంటారు చూడండి. వాడు కొట్టినా కూడా వీడికి ఏం అవ్వదేమో, కానీ ఈ మాట హృదయానికి తగిలినప్పుడు చచ్చిపోయాను నేను, ఇంకా ఎందుకు ఈ బ్రతుకన్నట్లు అనిపిస్తుంది. నరహత్య. నీ మాటల ద్వారా నువ్వు హత్య చేస్తున్నావు అంతే. అంటే నీ నోటి మాట ద్వారా ఎదుటివాని హృదయాన్ని గాయపరిచే స్వభావం నీలో ఉందా? నీకు ప్రార్థన మనసు రాదు, ప్రార్థన చేయాలని ఆలోచన నీకు రాదు. వేకువన లేచిన వెంటనే దేవుని సన్నిధిలో నేను నా కంఠస్వరాన్ని వినిపించాలి, ఆయన పాదాల దగ్గర నేను ప్రార్థన చేయాలి అనే ఆలోచన నీలోనికి రానే రాదు. ఎందుకంటే ఈ 7 లక్షణాలలో, ఈ 7 పాపాలలో ఏది నీ హృదయంలో ఉందో, ఒకటి కంటే ఎక్కువే ఉందో లేదా ఒకటే ఉందో, వీటిల్లో ఏవి నీలో ఉన్నప్పటికీ కూడా ఈ 7 పాపాలు ఉన్నవారు ప్రార్థన చేయలేరు. హల్లెలూయా. ఒకవేళ ప్రార్థన చేస్తున్నామని కూర్చున్నా, సమయాన్ని గడుపుతున్నామని అనుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నామనేటువంటి ఆలోచనలో ఉంటారు తప్ప నిజముగా వీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేరు. ఎందుకంటే కళ్ళు మూసుకోగానే వీళ్ళకి ఏం గుర్తొస్తుంది? దుష్టుని ఆలోచనలు ఉన్నాయనుకోండి, అవే గుర్తొస్తూ ఉంటాయి. అబద్ధాలు ఆడారనుకోండి, అబద్ధాలు గుర్తొస్తాయి, ఎదుటి వాళ్ళ గురించి గుర్తొస్తూ ఉంటాయి, వీళ్ళ కపట స్వభావాలు గుర్తొస్తూ ఉంటాయి. ప్రార్థన మనస్ఫూర్తిగా వీరు చేయలేరు.